జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెదపూర్ మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మల్లన్నను దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. డోలు, సన్నాయి వాయిద్యాలతో వేలాది మహిళలు మల్లన్నకు బోనాలు సమర్పించారు. కోరిన కోరికలు నెరవేరడంతో బెల్లం నిలువెత్తు బంగారాన్ని దేవాలయానికి అప్పగించారు. వేసవి కాలం కావడంతో భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు దేవాలయ కమిటీ నిర్వాహకులు. భారీగా భక్తులు తరలి రావడంతో ఆలయం దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గండిపేట మైసమ్మ ఎల్లారు పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ గట్ట మీద మారమ్మ బోనమెత్తుకొచ్చామే చూడమ్మా. రాజులు బొట్టెల ఉరుకులు కోటి భక్తుల సోయంటు అరుపులు వ్యాపారిల్లలు ఎగిరి దుంకే సిందెలు సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం గంగా గంగారమ్మో తల్లి మమ్మేలే మామలిసమ్మ జోడు బోనారమ్మో నీకు కాపాడే మా కాదమ్మ. బెల్లం సాకలు, బోనం కుండా బూవలు, పిండి అప్పాలు, కొరుకు ముట్టే కోడులు, పుట్టి కళ్ళుతో బట్టి కార్యం పడతాము, పసుపు బండారు బంగారంగా దలిసము. కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం. బయట పెట్టు అసీల కొట్టు ఇచ్చి కొట్ట కొట్టు మంది అంత మొత్తుకోంగ సింగి నగర ఆడు దండ నగర దండ నగర దండ నగర శంకర దండ నగర దండ నగర దండ నగర ఆడరా దండ నగర దండర సింధుల జై శంకర మల్లి బోనాలు చేదక సింగి నగర ఆడరా దండ దండగము తల్లి మమ్మేలే మామలిసమ్మ జోడు బోనాలమ్మో నీకు కాపాడే మా కాదమ్మ. కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం కల్లు 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 పోతారాజుల ఈ రంగం చల్లు 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 శివాసతుల శివాంగం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెదపూర్ మల్లన్న జాతర వైభవంగా జరుగుతోంది. గ్రామస్తులు ఏడాదికోసారి మల్లన్న స్వామిని కొలుస్తారు. వేల మంది భక్తులు స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. బోనాలతో గ్రామంలో నిర్వహించే శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేస్తారు భక్తులు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటపాటలతో వేడుకలు ఆకట్టుకుంటాయి. వేలాది భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు ఉండి భక్తి శ్రద్ధలతో స్వామివారికి బోనాలు సమర్పించుకుంటారు. తర్వాత స్వామివారి రథాన్ని ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి వేడుకలను ముగిస్తారు. దండ దండాలమ్మో తల్లి మమ్మేలే మామైసమ్మ
గర్భగుడిలో గుర్రం పైన కూర్చుని భక్తులకు దర్శనమిచ్చే మల్లన్న స్వామి వెరీ స్పెషల్. 100 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రాయి రూపంలో మల్లన్న వెలిశాడని స్థానికులు చెప్తూ ఉంటారు. మొదట్లో ఈ ఊళ్ళోని యాదవులు మాత్రమే స్వామిని పూజించేవారు. కొన్నాళ్లకు ఊరి వాళ్ళంతా తమ ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారు. మొదట్లో తాటికమ్మలతో వేసిన చిన్న గుడిసెలోనే ఈ ఆలయం ఉండేది. ఇక్కడికి వచ్చే భక్తులు మల్లన్నకు గర్భగుడిని నిర్మించారు. సంతానం, పెళ్లి, వ్యాపారం, ఇల్లు ఇలా ఏది కోరుకుని స్వామికి మొక్కుకున్నా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. తమ కోరికలు తీరినప్పుడల్లా భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు. వ్యాపారిల్లలు ఎగిరి తుంకే సిన్నెలు, సంబురాల అంబరాన ఆడి పాడే పిల్లలు, జాతరకు ఒకరోజు ముందు అంటే శనివారం ఉదయం దేవాలయంలోని మల్లన్న స్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్తారు. తర్వాత గ్రామ సింహద్వారం నుంచి డప్పు చప్పుళ్లతో తీసుకొస్తారు. శనివారం రాత్రి స్వామి కళ్యాణాన్ని జరిపించి ఆదివారం రోజున బోనాలు, పసుపు, బెల్లం, గొర్రెపిల్లలను కానుకలుగా సమర్పిస్తారు. మంగళవారం నాగవెల్లి నిర్వహించి రాత్రి స్వామికి ఒగ్గు కథ చెప్తారు. అది పూర్తయ్యాక దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు నడవడంతో మల్లన్న ఉత్సవాలు పూర్తవుతాయి. కొడుకు హుషారు లేకపోతే పుట్టినప్పటి నుంచి హుషారు లేడు. అందుకే హుషారైతే మేము గొర్రెపిల్లలు మొక్కుతామని మొక్కి ఇడిచి పెడతామని మొక్కినాం దేవునికి. అందుకే గొర్రెపిల్లలు ఇడిచి పెడతాందుకు మొక్కు తీర్చేందుకు వచ్చినాం మేము ఇక్కడ కొత్తపురం దేవునికి. కొడుకు బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడనే మొక్కిన కోరికలు తీరినాయి కాబట్టి ఇప్పుడు ఇడిచి పెడదామని వచ్చినాం మేము ఇప్పుడు ఇక్కడికి. 5 ఏళ్ళ పిల్ల అప్పటి సుంది వస్తున్నాము. దేవునికి 5 కొబ్బరికాయలు కొడతాము. బెల్లం మొక్కుతే బెల్లం ఇస్తాము, లేకపోతే కిలో బెల్లము, కొబ్బరికాయలు, నూనె, పసుపు, పట్నం వేసుడు ఇవి ఇచ్చిపోతాం. చుట్టడి బాబు బోనం వండుతాం, కిలో బెల్లం వేస్తాం, ఇక బోనం ఎత్తుకొని పోతాం వండుకొని. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా అందరికీ ఇలవేల్పు. మాకు దగ్గర 70 సంవత్సరాల నుంచి ఈ మల్లన్న దేవుడు వెలిసిండు. 70 సంవత్సరాల ముందే వెలిసిండు. 70 సంవత్సరాల నుంచి రోజు రోజుకు జాతర పెరుగుకుంటూనే పోతుంది, కానీ తగ్గుముఖం పడతలేదు. ఇది ప్రతి హోలీ తర్వాత వచ్చే నెక్స్ట్ సండేకు ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో సుమారు పక్కపన్నున్న 2-3 రాష్ట్రాల నుంచి జనం వస్తారు. సుమారు 1,00,000 బోనాలు తిరుగుతాయి. ఒక 2 నుంచి 3 లక్షల జనం వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటుంది. మేము గ్రామం తరఫున, గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున వాళ్ళకు వచ్చిన వాళ్ళకు తగు సదుపాయాలు సమర్పిస్తాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే మల్లన్న స్వామి ప్రతి ఒక్కళ్ళు మొక్కుకున్న దానికి కోరికలు తీర్చే మల్లన్న. పెద్దపురం మల్లన్న స్వామి దగ్గరికి మేము ప్రతి సంవత్సరం మా కొడుకుకు ఆరోగ్యం బాగాలేదు మొక్కుకున్నాం, మంచి అయింది కాబట్టి ఇతనెత్తి బెల్లం మంచి పెడుతున్నాము. ఈరోజు మేము రాబట్టి 30 ఇయర్స్ అవుతుంది, 30 సంవత్సరాల నుంచి వస్తాం. మాది గ్రామం తానియాల్, కట్లాపూర్ మండలం. ఈ జాతర ప్రతి సంవత్సరము హోలీ తర్వాత మొదటి ఆదివారం నాడు జాతర జరుగుతుంది. ఈ జాతరకు బ్రహ్మాండంగా 60-70 వేల బోనాలు తిరుగుతాయి. ఆ ఒక్కసారి ఒకటే టైంలో అన్ని బోనాలు తిరగడం కూడా ఈ మన రాష్ట్రంలోనే లేదు, ఇదే మొదటిది. మన జిల్లాల నుంచి కాకుండా పక్కన జిల్లాలు, మహారాష్ట్ర నుంచి కూడా ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి ఉండి ఆదివారం నాడు దర్శనం చేసుకొని వెళ్తారు. స్వామివారికి పట్నాలు, బోనాలు, గొర్రెపిల్లల మొక్కు పనులు, వెంట్రుకలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. సుమారుగా 80,000 నుంచి 1,00,000 బోనాలు తిరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము 10,000 నుంచి 20,000 బోనాలు ఎక్స్ట్రా కావడం జరుగుతుంది. స్వామివారికి ఈ సంవత్సరం మొక్కుకుంటే వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయి. అందుకోసమే 10 నుంచి 15,000 బోనాలు ఎక్స్ట్రా కావడం జరుగుతుంది. కొరుట్ల మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న టెంపుల్లో ఈరోజు చాలా భారీ ఎత్తున బోనాల పండుగ జరుగుతుంటుంది. లాస్ట్ టైం కూడా, అంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలైన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మా దగ్గర ఒక 150 మంది డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ర్యాంక్స్, తర్వాత మిగతా ర్యాంక్స్ అందరు కలిసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేసినప్పుడు మా లోకల్ సిఐ గారు సురేష్, తర్వాత అదేవిధంగా ఎస్ఐ గారు శ్రీకాంత్ ఇనిషియేటివ్ తీసుకొని పార్కింగ్ ప్లేసెస్ ఇట్లా అవన్నీ కూడా కొన్ని మంచిగా ఏర్పాటు చేశారు.